హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో అతి త్వరలో మన ముందు కలియుగం పట్టణంలో కలియుగం తెలుసు ఈ కాలం ఎలా ఉంటుంది అండ్ దీని మీద ఒక థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాని మన ముందు తీసుకురాబోతున్నారు. టీం మన ముందు ఉన్నారు. వాళ్ళ మాటలు అసలు సినిమా ఏంటి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. కలియుగం పట్టణంలో టైటిల్ చాలా వెరైటీగా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నది మనకు కలియుగమే తెలుసు, ఎన్ని అరాజకాలు ఏం జరుగుతున్నాయని. బట్ పట్టణం పేరున్న పట్టణం ఉందా లేదంటే ఏదన్నా నంద్యాల మాకు టీజర్లో కనిపించింది. సో ఏంటి టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? సినిమా టైటిల్ రీజన్ సార్ అదే పట్టణం, కలియుగం పట్టణంలో అనేది సినిమా టైటిల్. సో పట్టణంలో జరుగుతుంది కాబట్టి పట్టణంలో అంతే అంతే, వేరే ఏం లేదు. అంటే టైటిల్లో మాకు చాలా విషయాలు పట్టుకుంటే కనబడుతున్నాయి. అది గొడ్డలా ఏంటి, అది చంపేదా? ఈజ్ ఇట్ ఎన్ అదొక వెపన్. ఎస్, కొత్త వెపన్ తయారు చేయించారు. ఓకే, ఇది దోమల చెట్టు పొగోస్ కాయిల్ అదేనా? అదే దానికి రీజన్ స్టోరీ. మూవీ చూస్తే అర్థం అవుతుంది. అన్నీ మూవీ చూసి తెలుసుకున్నాం సార్. మీరు ఏదైనా కొందరు ఇది వచ్చేసి రించ్. అదే రెంచ్, అది కూడా అర్థమైంది. నెక్స్ట్ దానికే వస్తున్నారు. పూర్వకాలంలో దోమలు లేవు కదా, సార్ అడుగుందానే డిసైడ్ అయ్యారా? అందుకు మాట్లాడుకుంటారండి, మేమైతే ఎందుకు ఆడుకుంటాం? అలాగే సార్. ఏంటంటే టైటిల్లో ఇప్పుడు అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఏం ఒకదానికి ఒకటి రీజన్ ఏదైనా ఉంటుంది కదా అని రివీల్ చేస్తే మన ఆడియన్స్ కూడా కొంచెం అని చేయడం ఎందుకంటే సినిమా చూస్తాం కదా. సినిమా అలాగే చూస్తాం సార్. అదేంటి మీకేం అర్థమైందో చెప్పండి. నాకేం అర్థం కాక కదా, కలియుగం మటుగా అర్థమైంది అంతే. అంతేనా? టీజర్ చూస్తే ఒక థ్రిల్లర్, జరిగిన హత్య గురించి సంథింగ్ అనే హత్యలు జరుగుతున్నాయి కాన్సెప్ట్ అయితే అర్థమైంది. ట్రైలర్ కూడా చూపించలేదు సార్ మాకు, మరి ఘోరంగానే. టీజర్లో చూసిన జస్ట్ 1%. అదే అందుకే ఆ టీజర్ చూసే హత్యలు కూడా మెయిన్ కాన్సెప్ట్ కాదు. మెయిన్ కాన్సెప్ట్ కాదా? కాదు. మరి ఎందుకు పెట్టారు సార్ అది? పోలీసు వాళ్ళు రైట్, ఓకే. సో ఈ కథ చెప్పినప్పుడు వాట్ మేడ్ యూ, అరే ఈ సినిమా నేను చేయవచ్చు, నాకు ఈ సినిమా హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ డైరెక్ట్గా చెప్పినప్పుడు మిమ్మల్ని ఏది ట్రిగర్ చేసింది మూవీ చేయడానికి? క్యారెక్టరైజేషన్ అండ్ ప్లే ఆఫ్ సినిమా స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎడ్జ్ సీటింగ్లో ఉంటుంది. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఉన్న రోల్స్. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి మీరు చూసుకుంటే పోస్టర్లో కూడా నవ్వుతున్నాడు, వెనకాల ఇంకొక షేడ్ ఉంది. అదే వెనక ఇంకొక షేడ్ ఉంది. సో అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక షేడ్ ఉంటుంది. ఆ షేడ్ని కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే సొసైటీకి ఎంత చెడు జరుగుతుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అంటే ప్రతి మనిషిలోనూ ఉంటారు అనేది సింబాలికల్గా చెప్పాలనుకుంటున్నారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బట్ సంథింగ్ విల్ బి హిడెన్. రైట్. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ అండ్ ఎలా ఉండదు? అది కూడా అంతే. పోస్టర్లో కనిపిస్తున్నట్టు ఆ స్మైల్ వెనకాల చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కలా కనిపిస్తాను నేను. అన్ని ఎమోషన్స్ ఉంటాయి అందులో ఆ హీరోయిన్కి. ఓకే, అల్ల ఎమోషన్స్ కంప్లీట్, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. రైట్. సార్ ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా కథ చెప్పినప్పుడు, మీరు చేసేటప్పుడు డైరెక్టర్ గారు చెప్పింది 100% వెళ్తున్నట్టు అనిపించిందా? ఎక్కడన్నా చేంజెస్ కానీ ఏమన్నా? ఎక్కడే కానీ ఏం చేంజెస్ లేవు. ఇక్కడ నేను స్టోరీ నరేట్ చేసేప్పుడే సీన్ టు సీన్ చెప్పాడు, ఈ సీన్ ఇట్లుంటుంది, ఈ సీన్ ఇట్లుంటుంది అని. సో షూట్ స్టార్ట్ అయ్యే ముందు సీన్ పేపర్స్ తెప్పించుకుంటాం. సో ఆ సీన్ పేపర్స్ తెప్పించుకొని రేపు ఏం సీన్ జరగబోతుంది, ఎన్ని షార్ట్స్ పడతాయి, ఎన్ని టేక్స్ పడతాయి అనే ఒక కాన్సెప్ట్లో చూస్తే ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ గుడ్. ఆయన ఏం చెప్పాడో దాన్ని స్క్రీన్లో పెట్టాడు, ఆ స్క్రీన్ ప్లే చూపించాడు, రఫ్ కాపీలో దాన్ని నిరూపించుకున్నాడు, నేను చెప్పిందే ఉంది అక్కడ అనేది. సో ఆ కంటెంట్ ఆయన దగ్గర ఉంది కాబట్టే ఈరోజు అక్కడ ఆయన డైరెక్టర్గా, నేను ప్రొడ్యూసర్గా, మా ఇద్దరి మధ్యలో వీళ్ళిద్దరు ఉన్నారు. సూపర్. ఓకే, ఇక్కడ డైరెక్టర్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్వశ్చన్ చెప్తారు డైరెక్టర్ గారి గురించి. మీకు షూట్ చేసేటప్పుడు ఎంత బడ్జెట్ ఎందుకు, దీనికి ఇది అవసరమా అంటే ఏమన్నా రిస్ట్రిక్ట్ చేయడం కానీ, ఆయన లేరు అనుకోండి మీ సైడ్ నుంచి లేదు, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పేసి. ఏది లేదండి. అంటే అంటే రియాలిటీ చెప్పాలి మీకు. నేను అనుకున్నాను అంటే ఎక్కువ అవుతుందా ఏంటి అనుకున్నాను. సో వాళ్ళ సైడ్ నుంచి ఏ క్వశ్చన్ లేదు. వాళ్ళు అంత నమ్మారు. సబ్జెక్ట్ను నమ్మినప్పుడు ఏ ప్రొడ్యూసర్ మాట్లాడడం నేను విన్నాను. సో అలా వెళ్తుంది, పర్లేదు, ఓకే, డోంట్ వరీ అంటే నన్ను ఏ రోజు ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు, నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఫస్ట్ బాగా వెళ్ళింది మూవీ, అసలు బాగా వెళ్ళింది, అవుట్పుట్ బాగా వచ్చింది, వాళ్ళు సాటిస్ఫైడ్ బాగా. ఓకే.
మీరు ఫేస్లో కూడా అబ్జర్వ్ చేస్తే రిలీజ్ అవుతుందనే టెన్షన్ లేదు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. అంత కాన్ఫిడెన్స్. క్లాప్ కొట్టిన దగ్గర నుంచి స్టార్టింగ్ పూజ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన స్మైల్ చెప్పేస్తుంది, మేము సక్సెస్ కొట్టాము, మీరు ఏదన్నా అనుకోండి మేము సక్సెస్ కొట్టినాం. షూట్ స్పాట్కి కూడా లేదా జస్ట్ పిక్నిక్ వచ్చినట్టు, జస్ట్ సైట్ సీయింగ్ వచ్చినట్టు అలా చూసేసి అని చూసి కాసేపు అందరితో కాసేపు ఆడుకొని వెళ్ళిపోతాడు. చైల్డిష్ మెంటాలిటీ బాగా కొన్నట్టు సార్. అది సార్ లైఫ్ ఒకటే, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. మీది నాది ఒకటే పాలసీ ఉంది సార్. ఎంతసేపు ఉంటామో తెలీదు, అవును, ఉన్న గ్యారెంటీ లేదు. రోజులు ప్రశాంతంగా ఉండాలి అంతే. నైస్ ఫిలాసఫీ. చెడు చేయకూడదు, మంచి చేసానికి ప్రయత్నిస్తాం. దట్స్ అ సింపుల్ కాన్సెప్ట్. మీరేం చెడు చేస్తారా? నేనా సార్ చెడు చేయను, అలాంటి మంచి కూడా చేయను అనమాట. నా వరకు నేను నా లైఫ్ చూసుకుని వెళ్ళిపోతుంటాను. కలియుగంలో ఉన్నారు. ఇది కలియుగమే సార్. ఎందుకంటే మూవీ చూసాక చెప్పండి మాట, మీరు పక్క ఆ క్యారెక్టర్కి ఏదో ఒక దానికి మీరు రిలేట్ అవుతారు. కనెక్ట్ అయినా కూడా నేను కనెక్ట్ అవునట్టే యాక్ట్ చేస్తాను. ఎందుకంటే అలాంటి వాటి కనెక్ట్ అలా అనుకుంటే చాలా సినిమాలు కనెక్ట్ అయ్యాను నేను. ప్రతిదానికి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ మంచితనం వచ్చేస్తుంది బయటకి. సో అంటే ద రియాలిటీ ఆఫ్ సెకండ్ ఫేజ్ అది కనెక్ట్ అవుతారు. అర్థమైంది నాకు. ఎందుకంటే ఆ పోస్టర్లోనే వీ కెన్ సీ ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. మనుషులు నవ్వుతున్నా ఎవ్రీ ఫేస్ ఇస్ స్మైలింగ్ హియర్. అవును. బట్ ఆ వెనకాల ఉన్న ఇంకో ఫేస్ని మీరు హైడ్ చేశారు. అది అంటే మనుషుల్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. బయటకి 10 మంది కోసం చూసి నటిస్తూ ఉంటారు. లోపల మంచి లేకపోయినా ఒకడు బాగుపడుతున్నాడంటే చూసి నటించి వెనక్కి వెళ్ళి వీడు ఎందుకు బాగుపడిపోతున్నాడు అనుకునే జనాలు ఉన్నారు. ఆబ్వియస్లీ అది ఉంది కలియుగంలో. సో ఉంటాయి సార్ రియాలిటీకి. కానీ దాంట్లో ఎక్కువ రోజులు బతకలేరు కదా. లేదు, అది ఇప్పుడు రియలైజ్ ఎట్ వన్ పాయింట్. ఇప్పుడు మూవీ మనం ఇస్తాం, వి గివ్ మల్టిపుల్, వీ హ్యావ్ టు గో ఆన్ మల్టిపుల్ స్టేజెస్, మల్టిపుల్ పీపుల్ని కలచాలి, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పినాం గుర్తుండదు ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం రోజు బ్లఫ్ చేసే వాళ్ళమైతే గుర్తుంటుంది. అవును. ఇక్కడ నాకు రమాకాంత్కి అది ఇద్దరికి లేదు అది. సో మేము ఫస్ట్ ఏం చెప్తామో లాస్ట్ వరకు అదే వర్డ్ మా దగ్గర కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నన్ను ఇండివిజువల్గా పిలిచకపోయి చెప్పినా ఒకటే మాట ఉంటుంది, రమాకాంత్ని ఇండివిజువల్గా మీరు పిలిచకపోయి చెప్పినా అదే మాట వస్తుంది. మీరు అనుకుంటారు నేనేమన్నా ఫోన్ చేసి చెప్పినాడేమో అని. సపరేట్గా ఇద్దరిని పిలుచుకోబోండి, ఇద్దరం మాట్లాడతాం సినిమా గురించి. బయటకు వచ్చాం మళ్ళీ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడు. దీని గురించి కూడా ఇంకో చెప్తారు. ముందే స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. దానికి మనం ఏం చేయలేం మనం దానికి. సో అలాంటి ఆలోచించే మైండ్స్ ఉన్నాయి కాబట్టి సార్ ఎక్కడితో మాట్లాడే వాళ్ళు ఎలాగో మాట్లాడుతున్నారు. అది వాళ్ళు ఎప్పుడు ఆపరేది. అంటే అది వాళ్ళకి సరదానా లేకపోతే అది వాళ్ళ వర్షన్ అదేనా, వాళ్ళు విధానం అదేనా తెలియదు. మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. పని చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పుడు పని చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అదే ఫ్యాక్ట్ అంతే. పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. అవును. మాట్లాడే వాళ్ళు ఎప్పుడు అక్కడే అంటే మాట్లాడుతూనే ఉంటారు, అక్కడ వేరే ఏముండదు. సో స్టోరీ రాసుకుని మీరు ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ థియేటరికల్ అనుకున్నారు, ఓటీటీ అనుకుని, అంటే ఈ మధ్యన ఓటీటీ ప్రభావం ఎక్కువ పడుతుంది పబ్లిక్. లేదండి, థియేటర్ ఫస్ట్. థియేటర్కల్ ప్రొడ్యూసర్గా చెప్పింది కూడా థియేటర్. ఫస్ట్ థియేటర్, తర్వాత ఏదైనా. ఓకే. సో అలాగే వాళ్ళు అంటే నా ఫస్ట్ ఆడియన్గా వాళ్ళు నమ్మారు, దే సాటిస్ఫైడ్ అండ్ అదే సూపర్. అంటే బ్రో హీరోయిన్ ఉన్నారు, లవ్ స్టోరీ ఉందా మూవీలో? అలా ఉంటుంది. దాంట్లో కూడా ఏమన్నా వెనుపోట్లు లాంటివి ఏమన్నా సెకండ్ షేడ్స్? దట్ ఈస్ కలియుగం. కలియుగం పట్టణంలో టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది అండ్ ఇట్స్ క్రియేటింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. సో మీకు ఆ టైటిల్ సాంగ్ వింటే కూడా మీకు చాలా చాలా విషయాలు తెలుస్తుంటాయి, అంటే సొసైటీలో ఎంత ఇది జరుగుతుంది అనేది. సో ఓకే, అంటే కలియుగం, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కలియుగం అంటే? కలియుగం అంటే చెడుకు, మంచిగా అంటే చెడు చేసేవాళ్ళు, ఎదుటోడు బాగుపడుతున్నాడు అంటే బాధపడేవాళ్ళు ఎక్కువ మంది సార్. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా సొసైటీలో మన పని మనం చేసుకెళ్ళిపోవడం ఇస్ కలియుగం. పక్కన వాళ్ళని పట్టించుకుంటూ కూర్చుంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ నువ్వు ఏం చెప్పావు అదే ఉంటుంది మెసేజ్. థ్యాంక్ యూ. అది నేను కూడా రాసి చేద్దాను. సినిమా అయిపోయాక మనం మాట్లాడదాం. మీరు రెడీ అంటే నేను వచ్చేస్తాను. అందుకే చెప్తాను, నువ్వు మళ్ళీ డైరెక్టర్గా నువ్వు నేను ప్రిపేర్ అయిపోయినా చెప్పి నువ్వు పైకి ఎత్తాడు. ఓకే, అయితే నెక్స్ట్ మాట్లాడుకుందాం సార్, విడిగా మాట్లాడుకుందాం ఇలాంటి గురించి. ఓకే, సో మామూలుగా మీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ లవ్? ఇప్పుడు కలియుగం ప్రకారం వాట్ ఈజ్ లవ్? రెండు చెప్పండి. లేదని గురించి రెండింటి గురించి చెప్పండి. అందుకే అన్నాను నేను, మామూలుగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ లవ్ అంటే ఏం చెప్తారు, కలియుగం ప్రకారం మీనింగ్ ఆఫ్ లవ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కలియుగంలో అయితే
మేము ఇన్వాల్వ్ కాము సార్ మీరు లవ్ స్టోరీకి ఏం లేవు మీకు అసలు దాని మీనింగే తెలియదు మీకు కదా. మేము అస్సలు దీంట్లో ఇన్వాల్వ్ కాదు రమాకాంత్. సార్ మీ గురించి మీ లవ్ స్టోరీ మీద నేను వస్తా ఒక్క నిమిషం. ఎస్. సో ఇప్పుడున్న కలియుగంలో అయితే దెర్ ఇస్ నో ప్యూర్ లవ్. అసలు ఎక్కడ లవ్ కనబడట్లేదు, మనం కావాలనుకున్న దొరకదు అది. సో ఈవెన్ దో అది ఒక సిబ్లింగ్స్ అయినా, ఫ్రెండ్స్ అనుకోండి, ఎంత క్లోజ్ పీపుల్ అయినా, బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర నుంచి అయినా ఏదైనా. సో ఎవరి దగ్గర జెన్యూనిటీ అయితే లేదు, లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. పీపుల్ అలా అయ్యారు, అదే మా డైరెక్టర్ గారు ఇందులో చూపించారు. ఓకే, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ఏంటి? లార్డ్ మహాదేవ్ పార్వతి, దట్స్ ద ప్యూర్ లవ్. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, అంటే యాజ్ ఎ పార్ట్నర్ కావాలనుకున్నప్పుడు చెప్తున్నాను నేను, అది రియల్ లవ్ అనుకుంటాను. అలా ఉంటే అసలు ఏ పీపుల్ మధ్యలో ఏ గొడవలు రావు, హ్యాపీగా హెల్దీగా ఉంటుంది ఫ్యామిలీ అని నేను బిలీవ్ చేస్తాను. సూపర్. మీరు బ్రో? సో ప్రజెంట్ నాకు చాలాసార్లు లవ్ చేశాను, ఏ లవ్ గురించి చెప్పాలి? అదే అంటే ఆయన లవ్ ఏ లవ్ గురించి అనేది తర్వాత మాట్లాడదాం, అసలు లవ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. జనరల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను డేటింగ్ని వీటిని పెద్ద నమ్మను. అండ్ అదే చెప్తున్నా, ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటింగ్, లివింగ్ ఇవన్నీ పెద్ద పెద్దగా అయిపోయాయి కాబట్టి దాని గురించి నాకు పెద్దగా ఒపీనియన్ లేదు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. నా లవ్, నేను ఎవరినైనా నిజంగా లవ్ చేస్తే ఐ విల్ జస్ట్ ఆస్క్ దెమ్ టు మ్యారీ. సో అది నా కైండ్ ఆఫ్ లవ్. సో అంతకుమించి ఇదంతా నేను పెట్టుకోను. ఎవరికి ప్రపోజల్స్ ఇది అది ఏంటది, ఏమన్నా స్పెషాలిటీయా? లేదు, హైడ్ చేస్తున్నారు ఎందుకలా? సో అది అంటే ప్రెసెంట్లో చూసుకుంటే గిఫ్టెడా? ప్రెసెంట్లో చూసుకుంటే చెప్పినా కదా విశ్వ, మాకు ఆ రోజు ఆ లింక్ ఏంటంటే చెప్పినావు కదా మాకు, చెప్పదే మాట చెప్పు. గిఫ్టెడా? ఏదో గిఫ్ట్లు అండి. ఎవరిచ్చారు? ఏదో పర్సనల్. పక్కన ఎవరన్నా ఇచ్చారా? పక్కల రెండు పక్కల డైరెక్టర్ గారిని చూడాలి ఇప్పుడు నేను. అబ్బా, మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? నేనా చూడండి, మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? నా చూపిది, నేను జస్ట్ అందరినీ చూశాను. అదిగో హీరోయిన్ గారు క్యూరియస్ అంటే ఎవరిచ్చారు? అదా త్వరలోనే రివీల్ చేస్తాను, ఇప్పుడు కాదు, ఇంకొంచెం టైం ఉంది. సరే, సో కలియుగం చేస్తే మీడియా త్రూ రివీల్ అయిపోతే కలియుగం పట్నంలో సినిమా గురించి అంటే ఎట్లా చెప్పడం లేదు, కనీసం ఇదన్నా చెప్పయ్యా. అదే చెప్పాను, త్వరలోనే రివీల్ చేస్తాను. అది కూడా త్వరలోనే, కనీసం ఇదన్నా చెప్తే ఇప్పుడు చెప్తే ఇంకో వాళ్ళు కూడా వెయిటింగ్, మేము కూడా వెయిటింగ్ లోనే ఉన్నాం. మాకేం జరుగుతుంది అర్థం కావాలా. ఏదో చిన్నపిల్లండి. ఎవరు బ్రో? చిన్నప్పుడు చేసిన రోల్స్ గురించి అడగట్లా, ఇప్పుడు చేయాల్సిన వాడి గురించి అడుగుతున్నాం. ఇప్పుడే అదే చెప్పా కదా, కొంచెం టైం పడుతుంది. మీరు చిన్నపిల్లలు ఇంకా మా మమ్మీ కడుపులో ఉన్నట్టు అయితే. ఓకే, సో ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్, యూ డిడ్ లాట్ ఆఫ్ మూవీస్ అండ్ రీసెంట్గా కూడా కొన్ని మూవీస్తో యూ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ఇండస్ట్రీ. ఈ మూవీ దానికి డిఫరెంట్గా మిమ్మల్ని పబ్లిక్ ముందుకు ఎలా తీసుకెళ్తుంది అనుకుంటున్నాను? సో దట్స్ వాట్ లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఏంటి అంటే నేను చేసిన వాటిలో లైక్ కామెడీ ఉంది, లైక్ లేకపోతే ఒక ఫ్యామిలీ లేదా లవ్ స్టోరీ, ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో ఈ కైండ్ ఆఫ్ జోనర్స్లోనే వచ్చాను. నన్ను డైరెక్టర్స్ కూడా చాలా వరకు కానీ అలాగే చూశారు. దీనికి ముందు కూడా నేను కథలు వినింది మ్యాక్సిమం ఈ కైండ్ ఆఫ్ ఐదర్ కమర్షియల్, లేదంటే ఫ్యామిలీ డ్రామా, లేదంటే ఒక లవ్ స్టోరీ. సో దాంట్లో నాకు పెక్యులర్గా పాయింట్ నాకు ఎక్కడ కనపడలేదు. నేను ఈ కథ వినిన తర్వాత ఈచ్ క్యారెక్టర్, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, నాట్ ఓన్లీ హీరో, నాట్ ఓన్లీ హీరోయిన్, ప్రతి ఒక్క క్యారెక్టర్, ఆ చిన్న పిల్లడి దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా పెక్యులర్, లైక్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ రోల్స్. సో ఒక నా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే నాకంటూ ఒక చిన్న డిఫరెంట్, మీకు టీజర్లో చూసుకుంటే ఒక చిన్న షేడ్స్ కనిపిస్తుంది. సో దానికోసం మేము చేసిన హోంవర్క్, సో దానికి మేము క్రియేట్ చేసిన కైండ్ ఆఫ్ చిన్న చిన్న మేనరిజమ్స్, అవన్నీ కూడా జనాలు ఇంకా ఇష్టపడతారు, ఆ క్యారెక్టర్ని చాలా ఇష్టపడతారు. సో ఐ థింక్ అది నాకు వన్ ఆఫ్ మై అచీవ్మెంట్లా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే బాగా ఇష్టపడినప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ మై అచీవ్మెంట్. సో ఇది నన్ను ఇంకొక విధంగా ప్రొజెక్ట్ చేసి యాక్టర్గా నన్ను ఇంకొక వేలోకి, అంటే లైక్ నాట్ ఓన్లీ ఇన్ ద కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ యాక్టర్, అంటే హీ కెన్ డూ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఒక హీరో ట్యాగ్ అనే కాకుండా హీరోగా కూడా లైక్ నాకంటూ ఒక స్ట్రక్చర్ కానీ, లేకపోతే నన్ను చూపించే విధానం కానీ, అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్లో ఉన్న థింగ్స్ కానీ, సో అవన్నీ కూడా నన్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుంది అనేది గట్టిగా నమ్ముతున్నాను. సూపర్. సో మీకు ఇది ఫస్ట్ మూవీ? అవునండి.
సో ఇంతకుముందు ఏమన్నా చేశారా షార్ట్ ఫిల్మ్స్ లేదా ఇలాంటి నో షార్ట్ ఇండస్ట్రీలో ఫిల్మ్స్ డైరెక్ట్గా మూవీస్లోనే ఎంట్రీ అయింది నాది. సో ఇది నా ఫస్ట్ మూవీ. ఇంకా వేరే మూవీస్ కూడా చేస్తున్నాను, బట్ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే వెరీ రీసెంట్ ఎంట్రీ నాది అంతే. ఓకే. సో బోర్న్ అండ్ బాటప్ ఇక్కడేనా, హైదరాబాద్. సో ఆఫర్ వచ్చినప్పుడు ఈ మూవీ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అంటే రిలీజ్కి దగ్గరగా ఉంది, యు ఆర్ గోయింగ్ టు వాచ్ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అనుకున్న ఫీల్డ్ అని చిన్నప్పటి నుంచి ప్యాషనా, లేదంటే మధ్యలో టర్న్ అయ్యారా? వాట్ ఈజ్ యువర్ లైఫ్ గోల్ యాక్చువల్లీ? చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ మై ప్యాషన్. కాకపోతే కొన్ని రీజన్స్ వలన లేట్గా కెరియర్ స్టార్ట్ చేశాను. బట్ కెరియర్ స్టార్టింగ్లోనే, బిగినింగ్ స్టేజ్లోనే ఇంత మంచి మూవీ రావడం అనేది ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ఒక యాక్ట్రెస్గా నా యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడానికి మాత్రం ఇది నాకు బెస్ట్ మూవీ అవుతుంది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా చూస్తే కలియుగంలో వర్క్ చేసావు కదా ఆయుషి అని మాత్రం అంటారు. సో ఇది నాకు అంత మంచి నేమ్ ఇస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ కూడా ఏదో ఒక క్రైమ్, ఒక థ్రిల్లర్ మూవీ అని కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, దానికైతే నేను ఫ్లాట్. అంతే. సో మేము కూడా టీజర్ చూసిన తర్వాత వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్రైలర్ అండ్ ద మూవీ. ఇంకా ఏం చూపించబోతున్నారు? ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు స్టార్టింగ్లో దట్ ఈస్ నాట్ ద మెయిన్ ప్లాట్ అన్నారు హత్యలు అనేది, బట్ టీజర్లో విచ్ యూ హ్యావ్ షోన్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ టు అస్. సో హత్యలు జరుగుతున్నాయి, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అనుకుని నేను అనుకున్నాను. సో ఈ క్రైమ్ మూవీస్ అంటే ఎట్లుంటాయంటే ఓన్లీ ఒక క్రైమ్ లాగా ఉంటుంది. ఎప్పుడు అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకోటి ఏంటి అనేది ఒక క్రైమ్ బేస్తో నడుస్తుంది. కానీ ఇందులో అట్లా ఉండదు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. రైట్ బ్రో, ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్ యాక్టర్, వాట్ యు ఆర్? చచ్చిపోయేంత వరకు సినిమా ఇండస్ట్రీ ఏదో ఒకటి. అదే లైక్ నాట్ ఓన్లీ యాక్టర్, నాకు సినిమా అంటే ఇష్టం అంతే. సినిమా అంటే చిన్నప్పటి నుంచి పిక్చర్. నాకు ఇప్పటికీ నేను ఇంట్లో కూర్చుంటే నేను బయటికి పార్టీస్కి వీటికి వెళ్ళను. నేను సొంతంగా రాసుకుంటాను, స్క్రిప్ట్స్ రాసుకుంటాను. లైక్ ఐ జస్ట్ లైక్ డైరెక్షన్ మాత్రం వేలు పెట్టను, అస్సలు వేలు పెట్టను. స్క్రిప్ట్స్ రాసి ఇష్టం అంటే నా స్క్రిప్ట్స్ నేను రాసుకోవడం, కొన్ని టిపికల్ పాయింట్స్ ఏదన్నా చూసినప్పుడు. సో అలాంటి దాంట్లో ఒక 9 స్క్రిప్ట్స్ రాసుకున్నాను నేను. సో అండ్ దాని తర్వాత మూవీ ఎడిటింగ్ అది నేర్చుకున్నాను, అది చేస్తాను. అండ్ ఫోటోషాప్ డిజైన్స్ అవి చేస్తాను, డిజిటల్ ఆర్ట్స్ చేస్తాను. సో ఇంటూ క్రియేటివ్ నా మొత్తం అంతా ఇక్కడ. మరి డైరెక్షన్ కూడా క్రియేటివే కదా, అది ఎందుకు వద్దు? అది నాకు నేను అంత ప్రెషర్ పెట్టుకోలేను. నేను చూస్తున్నాను కదా నాది ప్రపంచం మొత్తం అలా బ్లాస్ట్ అవుతున్నా సరే కూల్గా కూర్చొని అలా చూస్తూ ఉండాలి. MS ధోనియా? సో ఇంతే పర్సనాలిటీ. ఓకే, టెన్షన్స్ పెట్టుకోండి. రైట్. సో మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్ యాక్టర్? యాక్టర్ కాకపోతే డాక్టర్ అవుదాం అనుకున్నాను. డాక్టరా? ఆపరేషన్ చేయకుండా బతికించేస్తారు. ఇదే డౌట్ మా పేరెంట్స్ కూడా వచ్చింది. చంపేస్తారా? అదే చంపేస్తావని వాళ్ళు నాకు నమ్మలేదు. నువ్వు పక్క చంపేస్తావు, వద్దులే, హ్యాపీగా MPC తీసుకొని బీటెక్ చేయని ఇలా పంపించేశారు. బీటెక్ చేశారా? ఓకే. సో ఈ మూవీ తర్వాత హౌ యువర్ కెరియర్ విల్ బి టర్నింగ్ ఇట్? మీరు ఎలా ఎస్టిమేట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఫ్యూచర్లో ఎలా చూసుకోవచ్చు? ఈ మూవీ తర్వాత అయితే నేను ఇంకా ఏదైనా అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు వింటున్న స్టోరీస్ కొంచెం చూజీగానే వెళ్తున్నాను, అన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు. నాన్నగారు చెప్పినట్టు మంచి పాత్రలో వెళ్ళి మంచి స్టోరీస్ తీసుకుంటే డెఫినెట్గా మంచి కెరియర్ ఉంటుంది విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాను. సో అన్నీ ఏదో కామన్ స్టోరీస్, కామన్ లవ్ స్టోరీస్ ఏదో చేసామంటే చేసినట్టు నాకు ఆ కౌంట్ వద్దు. చేసిన కొన్ని మూవీస్ తక్కువైనా పర్లేదు, కానీ ఒక మంచి నేమ్ ఉండాలి. ఓకే, ఆయుషి చేస్తే ఇలాంటివి చేస్తుంది, తన మూవీ ఏదైనా హ్యాపీగా చూడొచ్చు, అది కూడా ఫ్యామిలీ అందరు చూడాలి మళ్ళీ. అంటే నేను కొంచెం బోల్డ్ కంటెంట్, కొంచెం టూ మచ్ రొమాన్స్, లిప్ లాక్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంతే, అది రాంగ్ అని నేను చెప్పట్లేదు, బట్ నాకు కంఫర్ట్ కాదు అంతే. సో మాకు క్లారిటీ వస్తుంది. రైట్. మాకు ఇంకొక రూమర్ వచ్చింది బయట. ఎవరికి? సర్క్యులేట్ అవుతుంది, అంటే ఇందా నుంచి చేసింది, ఆయుషి ఈజ్ ఎ గుడ్ సింగర్ అని. అయితే నేను అసలు నమ్మనిది వచ్చింది. మరి రూమర్, నేను నమ్మనిది. ఒక సాంగ్ పాడితే వద్దులేండి, అందరు భయపడుతారు. పర్లేదు, ట్రై చేయండి. బట్ హీఈస్ ఏ గుడ్ సింగర్, ఐ నో. యాక్చువల్లీ విశ్వ గురించి మీకు తెలియదు. ఖాళీ ఉండడానికి కూర్చొని హమ్మింగ్ చేస్తాడు. ఏం హమ్మింగ్ చేస్తాడు తెలియదు. ఓకిలలో గీకిలో అయింటే బాగుండేది. షెడ్ మీద ఎక్కి నడుచుకుంటా కూర్చొని ఈవెన్ కార్లో కూర్చున్నప్పుడు కూడా వెనక ఎవరు ఉన్నారు పట్టించుకోరు, హమ్మింగ్ చేస్తూ సాంగ్స్ పాడుకుంటూ అంటే మనం కడపలో అంతా పక్కనే కదా ఉన్నాము. నాకు యూజువల్లీ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అన్నమాట. సో ఆ ఇంట్రెస్ట్తో ఏదో అలా మైండ్ డివేషన్ కోసమో లేకపోతే
మన సెట్లో ఉన్నప్పుడు ఆ ప్రెషర్ని తగ్గించుకోవడానికి లేకపోతే అలా ఏదో కాసేపు అదే ఇప్పుడు సరదాగా మాకు ప్రెషర్ ఎక్కువ మీరు తగ్గించారు. మనం చేసిన రోల్స్ అలాంటిదా మరి క్యారెక్టర్ అలాంటిదా మాకు కొంచెం ప్రెషర్ ఎక్కువ మీరు తగ్గించేస్తారు అనుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు మీరు ప్రెషర్ ఫీల్ అవుతుంది నేను పాట ఏం కాదు, ఒకటి బ్రో ఒక లైన్ జస్ట్ అలా మీ మూవీలో పాటే. మెలోడీ సాంగ్ పాడింది కదా, మెలోడీ సాంగ్ నువ్వే కదా, నీ వల్లనే సాంగ్, విశ్వాన్ని ఊహించుకొని పాడినావు. నీ వల్లనే సాంగ్ అది మన నాదేం లేదు అందులో, ఓన్లీ మీరు చెప్పండి, మీరు పాడండి. ఇద్దరు కలిపి జస్ట్ అమ్మాలి ఫాస్ట్గా. మీరు అంటారు ఇచ్చినప్పుడే ఏ రోజు ఒక రోజు రెస్పెక్ట్ ఇచ్చింది ప్లీజ్ పాడండి. ఒక 2 లైన్స్ అలాగా జస్ట్ ఆడియన్స్ కోసం. ఇప్పుడు పారిపోనంటే పాడతాను. సరే పాడు. ఎవరు పాడుకోరు. ఎవరు నేను ఇక్కడ కట్టేస్తాను అందరినీ, ఇక్కడ కట్టేస్తాను అందరినీ. నువ్వు కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను మన సాంగ్ బాగుంటుంది. ఓకే, సో యూజ్ తగ్గిపోకుండా పాడవా? లేదు బ్రో, లేదు సార్ బాబా అస్సలు అవును పాడి బ్రో, కమన్ మనం ఎండ్ చేద్దాం. పాడు పాడి ఏంటి? ఓకే స్టార్ట్. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పండి ప్లీజ్, మీరు చెప్తే నేను కానీ రాదు చెప్తాను. అక్కడి నుండి. అక్కడ ఆయన చెప్తాడు ఈరోజు అక్కడ ఆ కెమెరా రోలింగ్ యాక్షన్. నీ వలనే పెదవిపై తొలిగా ప్రేమని పదనిసా, నీ వలనే పరిచయం కదా ఎదలో ఊగిసా. చాలా సూపర్ బ్రో, పర్లేదు సింగర్ అయిపోవచ్చు. సో ఫైనల్లీ కలియుగం పట్టణంలో ఈస్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. సో ఆడియన్స్కి ఈ సినిమా చూడాలి. ఎందుకు అంటే మీ మాటల్లో ఒక్క మాట చెప్పిస్తే. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక సినిమా, కొత్త సినిమాని చూడవచ్చు. ఎందుకు చూడాలి సినిమా? కలియుగం పట్టణంలో ఒక కొత్త సినిమాని, కొత్త సినిమా రైట్. సో ఒక కొత్త కాన్సెప్ట్తో మనిషిలో ఉండే డిఫరెంట్ ఐడియాలజీస్ని మన ముందు ప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ మూవీగా మన ముందుకు రాబోతుంది కలియుగం పట్టణంలో. సో కలియుగం అంటే మనందరికీ తెలుసు ఎలా ఉండబోతుంది అని. సో దాన్నే థీమ్గా తీసుకుని వస్తున్నారు టీమ్. సో ఖచ్చితంగా థియేటర్స్లో ఈ సినిమా, ఎందుకంటే మనకు థియేట్రికల్గానే సినిమాలు కొన్ని చూస్తే థియేటర్లోనే చూడాలి, ఇది కూడా అలాంటి ఒక థియేట్రికల్ మూవీ. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి.